సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఫ్రమ్ గురుప్రసాద్ అకాడమీ. సో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్స్ అనే వాటిలో ఒక కొత్త ఊపు వచ్చింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇప్పటికీ కూడా మార్కెట్ వాల్టైల్గానే ఉంది, పడుతూ లేస్తూ ఉంది. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్కి గురుప్రసాద్ గారు ఎలాంటి సలహాలు ఇస్తారనేది ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. నమస్కారం సార్. ఐ థింక్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా స్ట్రెంగ్త్ అనేది తెలిసింది చాలామందికి. అండ్ ముఖ్యంగా మన దగ్గర ఉన్న వెపనరీ, ఆర్టిలరీ, వీటన్నిటి గురించి కూడా వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ తెలియడం జరిగింది. ఎఫ్ఐఎస్ ముఖ్యంగా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి వీళ్ళ దగ్గర సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉందనే ఒక నమ్మకం కుదిరిందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఇన్ని మంచి సిగ్నల్ ఉన్నా, ఇన్ని మంచి పాజిటివ్ రీజన్స్ ఉన్నా కూడా ఇప్పటికీ మార్కెట్ పడుతూ లేస్తూ వెళ్తుంది. సో ఇలాంటి టైంలో ఇన్వెస్టర్స్, ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? చూడండి, ఇప్పుడు ఇది వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. ఈ పహల్గామ్ అది ఒక దుర్ఘటన జరిగింది. అక్కడి నుంచి ఒక చిన్న ఇదిలాగా స్టార్ట్ అయ్యి అది ఒక వార్కి వెళ్ళింది. అది వార్ అని కూడా చెప్పలేము, మనకేం పెద్ద వార్, దండయాత్ర అని అంటారు చాలా మంది. అది ఒక విధంగా చెప్పంటే మనకు వార్ కాదు, వాళ్ళని ఊదేశారు, ఊది పడేశారు. ఒక్క నిమిషం అంతే, జస్ట్ వెళ్ళారు, ఫినిష్ చేస్తారు, వచ్చేసారు, వెళ్ళి మీద పడిపోయారు అంతే. అంటే ఎలా మీరు ఇందాక ఒక మాట అన్నారు, ప్రపంచానికి మన పవర్ ఏంటో చూపించాం. అది మాత్రం తెలుసు, మన ఇండియా ఎంత స్ట్రాంగ్ ఉంది అని చెప్పి, డిఫెన్స్ ఆర్మీ అన్నీ. కాబట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉండేది. ఎందుకంటే దేశం ఉన్నాక ఇవన్నీ వస్తాయి, మనం దానికి తట్టుకొని మనం దానికి తగ్గట్టు చేయాలి. బట్ స్టాక్ మార్కెట్కి దీనికి లింక్ ఏంటి? ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, స్టాక్ మార్కెట్ వచ్చి ఒక న్యూస్ వచ్చి అబ్జర్వ్ చేసుకొని దానికి ఒక కరెక్షన్ అనేది వస్తుంది, వచ్చి దాన్ని కూడా మనం ఒక ఆపర్చునిటీగానే తీసుకోవాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు వచ్చి అప్ అండ్ డౌన్స్, ఎప్పుడు అప్పులో ఉండదు, ఎప్పుడు డౌన్లో ఉండదు. అయితే డౌన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? తెలివిగా ఉండేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ అయినా సరే, రేపు ఇంకొక ఇన్సిడెంట్ అయినా సరే, ఇప్పుడు ఏదో కోవిడ్ ఇప్పుడు ఏదో కొద్దిగా డెవలప్ అవుతుంది. ఏదైనా ఒకరోజు ఒక బ్యాడ్ న్యూస్ ఏదో వచ్చింది, ఎక్కువ కేసెస్ వచ్చేసింది, మార్కెట్ పడిపోయింది, ఇమ్మీడియట్గా బై చేయడమే. 5%, 10% నిఫ్టీ పడిందంటే, కరెక్షన్ అయిందంటే మన క్యాపిటల్ నుంచి ఒక 30% పెట్టేయాలి, ఆలోచించకూడదు. ఇది ఒక అంటే ఎలా చెప్పాలంటే, బ్యాడ్ న్యూస్లోనే మనం కొనాలి, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు అమ్మాలి. అంటే ఒకరికి బ్యాడ్ జరిగితే మనకు గుడ్ అని మనం మైండ్ సెట్ అనుకోకూడదు. ఇది బిజినెస్ అన్నాక తక్కువ ప్రైస్లో కొనాలి, ఎక్కువ ప్రైస్లో అమ్మాలి, ఇదే కాన్సెప్ట్. కాబట్టి మార్కెట్ వచ్చి ఇప్పుడు ఆల్ టైమ్ హై నియర్లోనే ఉంది. 22,000 నుంచి మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైకే వచ్చింది. ఒక 4% ఇక్కడి నుంచి చూడండి, మార్కెట్ ఎప్పటికప్పుడు ఒక ఆల్ టైమ్ హై వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక 20% కరెక్షన్ అవుతుంది. ప్రతి కరెక్షన్ క్యాచ్ చేయాలి అంటాను. అయితే మన ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ భయపడతాం. ఒక 2,000 పాయింట్లు పడిపోతేనే ఇక మార్కెట్ ఇక వేసేస్తారు. రక్తపాతం, 1,00,000 కోట్లు పోయింది, లేదంటే 1,00,000 కోట్లు వచ్చింది. ఎవరికి పోయింది, ఎవరికి వచ్చింది? ఎవరికి పోలా, ఎవరికి రాలా. మార్కెట్ దిగింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ది మనమే అమ్ముకోలేదు కదా, మన అసెట్స్ని మనం అమ్ముకోలేదు కదా, అమ్ముకుంటేనే పోయింది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు పెట్టచ్చు. అయితే లిమిటెడ్గా మార్కెట్ తగ్గినప్పుడు పెడుతూ ఉండండి, పెరిగినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, మీ టార్గెట్ ఏంటి? నాకు ఒక 20% ప్రాఫిట్ కావాలి అనుకున్నారా? బాటమ్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి, 20% వస్తే అమ్ముకోండి, మళ్ళీ వెయిట్ చేయండి.
ఇది ఆపర్చునిటీ, ఇది ఒక పాడికొండ లాంటి వ్యాపారం. చూడండి, స్టాక్ మార్కెట్ ప్రపంచమే మూసేశారు, కరోనా వచ్చి అందరు ఇంట్లో ఉన్నారు, స్టాక్ మార్కెట్ మూసేశారా? ఒకే ఒక బిజినెస్ జరిగింది. ఏ బిజినెస్ అంటే స్టాక్ మార్కెట్. ఇప్పుడు జరుగుతూనే ఉంది, ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అండ్ ఫాల్ని కంపల్సరీ ఆపర్చునిటీగా చూడాలి అని మీరు చెప్తున్నారు. బట్ ఆ ఫాల్ ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? అది మీరు ఎక్స్పర్ట్స్ని కనుక్కోవాలి. మేము ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. ఫాల్ వచ్చేటప్పుడు అంటే కొంతమంది ఓన్గా అనలైజ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కొంతమందికి తెలియలేదంటే ఎక్స్పర్ట్స్ని అడగండి, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ని అడగండి. అడిగి సార్ ఇక్కడ ఈ పాయింట్లో కొనుక్కోవచ్చా, ఈ పాయింట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎందుకంటే అన్ని విషయాలు అందరికీ తెలియదు కదా. కాబట్టి ఇవన్నీ అడ్వైస్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఫాల్ని వచ్చి పాజిటివ్గా తీసుకోండి, దాన్ని వచ్చి ఒక నెగిటివ్గా తీసుకోబాకండి. అది సో ప్రతి ఒక్కరు కూడా ఈ నాలెడ్జ్ గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. బట్ యూజువల్లీ మీరు వర్క్షాప్స్ ద్వారా చాలామందికి నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్, సబ్జెక్ట్ నేర్పిస్తూ ఉంటారు కదా. అవును. సో అప్కమింగ్ ప్లాన్ 30th వర్క్షాప్ అనుకుంటున్నాను. 30th వర్క్షాప్ జూలై 19. దాని గురించి చెప్తాను. ఇప్పుడు 30వ వర్క్షాప్ జరుగుతున్నారు. దాదాపు 29 వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాను. ఇది 30th వర్క్షాప్. చెన్నై, హైదరాబాద్ తప్ప ఎక్కడా ఉండదు. హైదరాబాద్లో ఇప్పుడు 29th 2 days బ్యాక్ జరిగింది ఐటీసీ కోహినూర్లో. ఇప్పుడు చెన్నైలో కూడా ఐటీసీ వెల్కమ్ హోటల్లో జూలై 19 and 20 2 days వర్క్షాపు. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే రమ్మని చెప్తాను. అది స్టాక్ మార్కెట్ మీద పట్టుదల, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది నేర్పిస్తాం. బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ, ఇది ఒక వండర్ఫుల్ ప్రూవెన్ స్ట్రాటజీస్. ఓన్లీ చాలామంది అంటే స్టాక్ మార్కెట్ ఒక ప్యాషన్ తీసుకున్న వాళ్ళు రియల్గా ఒక స్టాక్ని నేనే సొంతంగా అనలైజ్ చేయాలి, లైఫ్లో ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ సంపాదించాలంటే మన సెషను వండర్ఫుల్గా ఉంటుంది. తీసుకున్న వాళ్ళు చెప్పారు. అది సో అంటే ఎలాంటి విషయాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది, ఎలాంటి వాళ్ళు రావచ్చు? చూడండి, ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఈవెన్ 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రావచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. వండర్ఫుల్. సో విన్నారు కదండి, ఇక లేట్ చేయకుండా మీరైతే ఈ వర్క్షాప్కి ఎన్రోల్ చేసుకోండి. నెంబర్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి, మీరు కాల్ చేయొచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.